అవకాశం ఇచ్చాడు. ఇలాంటి సభలకు అవకాశం ఇచ్చాడు. దైవజనులు ఊరూరా తిరిగి ప్రకటనలు చేస్తున్నారు. టీవీల్లో వాక్యాలు వినబడుతున్నాయి. ఎక్కడ చూసినా రక్షణ సువార్తలు వినబడుతున్నాయి. నమ్మి ఆయన దగ్గరకు రాగలిగితే రాబోతున్న నిత్య అగ్నిగుండము నుంచి తప్పించుకోగలుగుతావు. నిత్య రాజ్యానికి వారసులు అవ్వగలుగుతావు. ఈ రాత్రి గ్రామాన్ని దేవుడు ప్రేమించి, ఆనాడు నోవాహు కాలంలో నోవాహు ఎలాగైగో జలప్రలయం రాబోతుంది, జనులారా రండి అని పిలిచినప్పుడు వారు రాగలిగారు. కేవలం ఎంతమంది అంటే, నోవాహు చెప్పిన మాట ఆయన భార్య విన్నది, 3 కొడుకులు విన్నారు, 3 కోడలు విన్నారు. 7 మాత్రమే ఓడలోనికి రాగలిగారు. ఆ 7 ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందడానికి దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ దైవజనులకు ఒక మాట చెప్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నారో నాకు తెలియదు. నోవాహు 120 సంవత్సరాలు కష్టపడితే 7 మారారు. ఆ 7లో నుంచే ప్రపంచాన్ని దేవుడు దీవించాడు. విలియం కేరీ దైవజనుడు మన భారతదేశానికి వచ్చాడు. ఆయన ఎన్నో 15 సంవత్సరాలు సువార్త పనిచేస్తే ఒక్క వ్యక్తి మాత్రమే రక్షించబడ్డాడు. ఆ వ్యక్తినే విలియం కేరీకి ఒక సపోర్ట్ గా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజు మీ పరిచయం చేస్తున్న ప్రాంతాల్లో అది కొద్ది మందా ఎక్కువ మంది అని చూడొద్దు. సంఖ్యతో పని లేదు, నాణ్యతతో ఉంది పని. కొద్ది మంది అయినప్పటికీ కూడా ఆ కొద్ది మంది ద్వారా మీ ప్రాంతాన్ని దేవుడు కదిలించును గాక. సంఖ్యను చూడొద్దు, దేవుని పిలుపును చూద్దాం. ముందున్న ప్రజలను చూడొద్దు, పరిశుద్ధుడైన దేవుని ప్రభావాన్ని చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నోవాహు ఎలాగా దేవుని కృపను పొందాడో అదే కృపను పొందుకునే బిడలుగా మనందరం నిలిచి ఉందుదుము గాక. మన కందుకూరు గ్రామం దేవుని కృపను అనుభవించును గాక. మన గ్రామ నాయకులు దీవించబడాలి. ఈ కందుకూరులో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను దేవుడు దీవించాలి. అన్ని పార్టీలను దేవుడు దీవించాలి. అన్ని మతాల వారిని దేవుడు దీవించాలి. ఇదిగో ఈ గ్రామము నుంచి అనేక మంది యవనస్తులను దేవుడు లేపును గాక. ఉద్యోగస్తులను దేవుడు లేపును గాక. సమృద్ధైన ఆశీర్వాదం